అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ పాస్టర్లు? ఎటుపోతుంది ఈ క్రైస్తవ్యం? ఏం చేయాలో, ఎవరిని నమ్మాలో తెలియక విశ్వాసులు పిచ్చోలైపోతున్నారు ఈ యొక్క ప్రస్తుత రోజుల్లో. ఒకటి మాత్రం వాస్తవం. యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తున్న వాడు తిన్నవైతే, ఆ యూట్యూబ్‌లో వీడియోస్ చూసేవాళ్ళు తిన్నంగా ఉంటారు. యూట్యూబ్‌లో ఈరోజు చాలామంది సేవకులు త్వరగా ఫేమ్ సంపాదించుకోవడానికి, ఫేమస్ అవ్వటానికి ఎవరైనా ఒక సేవకుడు ఏదైనా పొరపాటు చేస్తా దొరికితే, ఇంక వెనక ముందు ఆలోచించకుండా కుక్కలు మరుగుతే చూసారా? వీధిలో కుక్కలు మరుగుతే చూసారా? అలాగా యూట్యూబ్‌లోకొచ్చి మొరగడమే. యూట్యూబ్‌లోకొచ్చి ఇంకెనక ముందు చూడకుండా మొరిగేయడమే. చేస్తే ఎదుటి సేవకుడు అది తప్పు చేస్తే వెంటనే ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసేసి, అతడు అలాంటి వాడు, అతని జీవితం అలాంటిది, అతడు ఇలాంటి పనులు చేశాడు, అతని వ్యక్తిగత జీవితం, అతని అన్నీ కూడా పబ్లిక్‌లో పెట్టేసి పెంట పెంట చేసేయడం. ఒక సేవకునిగా నాకే ఈ పాస్టర్ల విధానం ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. పాపం విశ్వాసులు ఎంత నలిగిపోతున్నారో మరి. ఊళ్ళో పెళ్ళైతే కుక్కలాడాలన్నట్టు. ఎవరో ఒక సేవకుడు ఏదైనా పొరపాటు చేశాడనుకోండి, వెంటనే ఒకటి యూట్యూబ్‌లో ఫేమస్ అవ్వడం కోసం. ఈ మధ్యన ఈ ఫేమస్ అయిపోయి పిచ్చి చాలామంది పట్టేసిందండి. యూట్యూబ్‌లో ఎక్కువ ఫాలోవర్స్‌ని పెంచుకోవాలి, ఎక్కువ సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన చాలామంది సేవకుల్లో కనబడుతుంది. ఒకటి యూట్యూబ్‌లో ఫేమస్ అవ్వడానికి. 2 యూట్యూబ్ ఆడియన్స్ దృష్టిలో నాకు చాలా వాక్యం తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకు అంత జ్ఞానం ఉంది, ఇంత జ్ఞానం ఉందని ఎదుటివారు అనుకోవాలనేటువంటి ఉద్దేశంతో పాస్టర్ల మీద పడడం. మూడవది ఎదుటి సంఘాల నుండి వ్యక్తులను లాక్కునే ప్రయత్నంలో భాగంగా ఇలాగా పాస్టర్ల మీద దూషణకరంగా, పాస్టర్ల మీద హేళనకరంగా, పాస్టర్ల మీద వ్యంగ్యంగా మాట్లాడడం. ఇది ఎవరో మొదలు చేస్తున్నటువంటి పని నేను అనట్లే. నేను ఇప్పుడు ఎవరి కోసం మాట్లాడుతున్నానంటే సేవకుల కోసం సేవకులకు సేవకులకే పడట్లేదు. సేవను రాజకీయాలుగా మార్చేస్తున్నారు. రాజకీయాలు చూడండి, ఉదాహరణకు ఎక్స్, వై అనే 2 పార్టీలు ఉన్నాయనుకోండి. ఎక్స్ అనేటువంటి పార్టీ, వై అనేటువంటి పార్టీ మీద నేరారోపణలు చేస్తుంది. వై అనే పార్టీ, ఎక్స్ అనే పార్టీ మీద నేరారోపణలు చేస్తుంది. అది రాజకీయము. కానీ సేవ కూడా అదే రాజకీయ విధానంలో కొనసాగుతుంది. ఒక పాస్టర్ మరో పాస్టర్ని తిట్టడం, ఆ పాస్టర్ ఈ పాస్టర్ని తిట్టడం. ఈ ఈ యొక్క గందరగోళం అంతా కూడా ఈ యూట్యూబ్లో ఎంత గందరగోళం అంటే, ఎంత చిరాకు వస్తుందంటే, మనం ఇలా కొట్టు చేస్తే ఇంకా ఇతరులకు లేదా మతోన్మాదులకు ఎంత లోకువైపోతామండి. క్రైస్తవులు పాస్టర్లే నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్, నువ్వు అలాంటోడు అంటే నువ్వు అలాంటోడివి, నీ బ్రతుకంత అంటే నీ బ్రతుకంత అని ఇలా ఒకరి మీద ఒకరు ఇలాగా వాగ్వాదాలకు దిగుతుంటే, వివాదాలు పెట్టుకుంటుంటే, అది లోకానికి, అన్యజనులకు, మరి ముఖ్యంగా మతోన్మాదులకు ఎంత లోకో ఒకసారి ప్రతి సేవకుడు ఆలోచించాలి. ఒక పక్కనేమో మతోన్మాదులందరూ మూకమ్మడిగా ఐకమత్యంతో వారు అనేకమైనటువంటి పన్నాగాలు పన్నుతుంటే, రహస్యంగా మాట్లాడుకోవాల్సింది పోయి ప్రతి ఒక్కడు ఈ మధ్య కాలంలో ఈ చెత్త ఎక్కువైపోతుంది. ప్రతి వ్యక్తి యూట్యూబ్లోకి వచ్చేయడం, ఒక వీడియో మాట్లాడడం, ఒక పాస్టర్ గురించి మాట్లాడడం అయిపోయింది అంతే. ఒక వీడియో మాట్లాడడం వల్ల ఆ పాస్టర్ గారి మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, సమాజంలో ఎలాంటి అభిప్రాయాలు కలిగి, సమాజంలో వీక్షకులు ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు, ఇవేం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇలా అంటే చాలామంది అనొచ్చు, మీరు ఫేమస్ అవ్వడానికి మాట్లాడుతున్నారు, నన్ను కూడా అనొచ్చు కామెంట్స్లో. నేను చెప్తున్నాను గమనించండి ప్రియులరా, నేను ఇప్పుడున్న సేవకులందరిలో, ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న సేవకులందరిలో ఆల్మోస్ట్ ఎవరైతే పోస్టర్లు మనం వేసామో వాళ్ళందరికంటే చాలా చిన్న వయసు నాది. చిన్న వయసు కాబట్టి నాకే బహుశా ఉంటే వైరల్ అవ్వాలి, పాపులర్ అవ్వాలనేటువంటి ఆలోచన నాకు ఉండాలి. నేను ఏనాడు అలాంటి పన్నాగాలు పనలేదు. ఎందుకంటే మీసాల గురవప్ప గారి విషయంలో నేను స్పందించలేదు. స్పందిస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయని నాకు కూడా తెలుసు. అలాగే గతంలో అమ్మతేజ గారి విషయంలో నేను స్పందించలేదు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు జై శ్రీరామ్ అన్నప్పుడు కూడా నేను మాట్లాడలేదు, తీసుకోలేదు. ఎందుకంటే నా ఉద్దేశం వైరల్ అవ్వాలి ఏదో అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ్యము నవ్వుల పాలవ్వకూడదు. క్రిస్టియానిటీ అంటే అనేకులకు ఆదర్శవంతమైన మార్గము. అలాంటి మార్గము అనేకులు గొప్పగా కనపడాలి తప్ప, ఎందుకు వచ్చిన మార్గం ఇది కూడా అన్ని మార్గాల్లాగే ఉందనుకోవడానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదని నా ఉద్దేశం. కానీ ఈరోజు చాలా మంది సేవకులకి ఈ జ్ఞానం, ఈ ఇంగిత జ్ఞానం ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. గతంలో చాలా సంవత్సరాల క్రితం పాస్టర్ ప్రదీప్ అని విజయవాడకు సంబంధించిన ఒక యవనస్తుల విషయంలో ఇలాగే TV9లో పెట్టి పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేశారు. తర్వాత గతంలో అమ్మతేజ గారి విషయంలో కావచ్చు, అది పెద్ద పెద్ద పెంట చేశారు. పెంట అయిపోయింది. చివరికి ఫలితార్థం ఏంటంటే ఏమీ లేదు అందులో. ఎవరు పనాలది మళ్ళీ. తర్వాత మొన్న విజయప్రసాద్ రెడ్డి గారు, అలాగే జేమ్స్ గారు, వీళ్ళిద్దరు కూడా ఎంత దారుణంగా అంటే, అత్తగారికి కోడళ్ళకు కూడా అన్ని గొడవలు ఉండవేమో అంత దారుణంగా వాళ్ళు
యూట్యూబ్లో ఒకరినొకరు ఇష్టానుసారంగా మాట్లాడుకుని డిబేట్ తర్వాత మళ్ళీ కలిశారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో కూడా అంతే. ఒక టాపిక్ ఏదైనా ఒక ఇష్యూ ప్రారంభించడం, అది పెద్ద పెంట కింద చేసేయడం, మళ్ళీ ఎక్కడిదక్కడ దులిపేసుకోవడం. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మీసాల గురవప్ప గారి మీద మరవడం ప్రారంభించారు. అలాగనే నువ్వు మీసాల గురవప్ప గారు ఆయన షోకి వెళ్ళడము కరెక్ట్ అని నేను అనట్లేదు, ఆయన నేను సమర్థించట్లేదు. అలాగనే ఆయన సాక్ష్యం కూడా కరెక్టో కాదు, ఇంకా చాలా దాని మీద అనుమానాలు అనేవి ఉన్నవి. నిజమా కాదనేది కూడా కొన్ని అనుమానాలు అనేవి ఉన్నవి. నేను అంటుంది మీసాల గురవప్ప గారు కరెక్టా కాదా, అమ్మతేజ గారు కరెక్టా కాదా, ప్రవీణ్ గారు కరెక్టా కాదా, లేకపోతే ఇంకొకరు ఎవరో కరెక్టా కాదా అనేది కాదు పాయింట్. ఇక్కడ కరెక్ట్ అయినా కాకపోయినా ఒక వ్యక్తికి సమాధానం ఇచ్చేటువంటి ఒక విధానం అనేది ఒకటి ఉంది. అది ఎందుకు ఈరోజు చాలా మంది మిస్ అవుతున్నారు? ఎందుకు పాపులర్ అవ్వాలనేటువంటి ఒక ఉద్దేశమా? అలాంటి ఒక ఉద్దేశం కలిగి ఉంటే మీ వల్ల ఎంత నష్టం క్రైస్తవ్యానికి ఏర్పడుతుంది మీకు తెలుసా? చిన్నవాడినైనా నాకే ఇలాంటి ఆలోచనలు ఉంటే వయసు గణించిన చోటి మీకు ఎలాంటి ఆలోచనలు ఉండాలి? ఇంటిలో గొడవలు, క్రైస్తవ్యం అనే ఈ పెద్ద ఇంట్లో గొడవలు ఈ ఇంట్లోనే ఉండాలి. వీటిని వీధిలోనికి లాక్కూడదు అనేది నా ఉద్దేశం. కానీ చాలా మంది ఎందుకు మిస్ అవుతున్నారు అర్థం కావట్లేదు. వాక్యం సెలవు ఇచ్చింది ఏమండి? ఈరోజు చాలా మంది పాస్టర్లు ఏదో నేను ఏదో పెద్ద కరెక్ట్ అని ఎదుటి ఏదో చూపిస్తుంటారు కదా. నేను అడుగుతున్నాను, యాకోబు గారు ఏమన్నారు? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము, అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాం అన్నాడు. ఆయన సేవకుల కోసం రాస్తూ మాట్లాడుతున్నమాట. అనేక విషయములు మనందరము తప్పిపోతున్నాము. ఇప్పుడు మీసాల గురవప్ప గారు ఈ విషయంలో తప్పిపోయారు అనుకోండి, ఇంకొక సేవకుడు ఇంకొక విషయంలో తప్పిపోతుంటాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. యాకోబు గారే మనము తప్పిపోతున్నాం అంటే మరి మనం నిలబడగలమా? మనం ఏదో పుణ్యాత్ములాగా, మనం ఏదో ఏం తెలియనటువంటి వారిలాగా ఎంతసేపు ఎదుటి వారిని వేలెత్తి చూపించే ప్రయత్నం ఎందుకు మనం చెయ్యాలి? పోనీ ఇప్పటి వరకు గురవప్ప గారి మీద మాట్లాడారు కదా, చాలా మంది గురవప్ప గారి మీద వీడియోలు పెట్టారు కదా. ఆయన వయసే 60 ఏళ్ళు 70 ఏళ్ళు చెప్పాడు ఆయన. అలాంటి వ్యక్తిని కూడా కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడేశారు కదా. సరే, మాట్లాడిన మీరు అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నారు, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఆయన మిస్టేక్ చేశాడు, అది అందరూ ఆమోదించాల్సినటువంటి విషయమే. ఆయన మిస్టేక్ చేశాడు వాక్య ప్రకారంగా. సరే, ఖండిస్తున్న మీరు ఏమైనా కరెక్ట్గా ఉన్నారా? పోనీ ఖండించేవారు ఏమైనా సరిగ్గా ఖండించారా? అంటే ఆడు ఈడు అలాగా ఇలాగా ఏంటి? యూట్యూబ్ అనేటువంటి ప్లాట్ఫామ్ మీద అనేకులకు మనం ఆదర్శవంతంగా ఉండాలి. మీరు పోనీ అలాగా ఆడు ఈడు అని మురుగేసినంత మాత్రాన ఆయన ఏమైనా మారతాడా? అలా చెప్తే మారతారా ఎవరైనా? ఎవ్వరూ మారరు అలాగా. అందుకే వాక్యం కూడా సెలవిస్తుంది కదా, ప్రేమ కలిగి సత్యం చెప్పాలంట. నువ్వు చెప్పేది నిజమైనా సరే అదే చెప్పాలి, ప్రేమగా చెప్పాలి. అలా కాకుండా యూట్యూబ్లో రీచ్ అవ్వడం కోసం, లేదా అనేక క్రైస్తవ ఆడియన్స్ని తన వైపు తిప్పుకోవడానికి నేను ఏదో పెద్ద గొప్పని, నేను తోపు, నేను తురుము అన్నట్లుగా వ్యవహరిస్తూ ఇదిగో ప్రతి సేవకుని అనడమే. పర్లేదు, గతంలో ఇలాంటి మిస్టేక్స్ అందరూ చేసినవే, కానీ ఎక్కడ నుండి ఈ దారిని మార్చుకుందాం బ్రిల్లర్. చాలా మంది తెలివి నేర్చారండి. ఇలాంటివి మాట్లాడితేనే లక్షల వ్యూస్ వెళ్తాయని చెప్పేసి ఆ పాస్టర్ని తిట్టడం, మళ్ళీ ఆ పాస్టర్తో కలిసిపోవడం, ఈ పాస్టర్ని తిట్టడం, మళ్ళీ ఈ పాస్టర్తో కలిసిపోవడం, తిట్టుకోవడాలు, కలిసిపోవడాలు, మళ్ళీ ఒక టైటిల్ సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు. మరి ముందు తిట్టినప్పుడు ఈ వాక్యం గుర్తు రాలేదా? చిన్నప్పటి నుండి నేర్చుకున్న వాక్యం చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్నాం కదా వాక్యం. మరి తిట్టుకున్నప్పుడు గుర్తు రాలేదా? తిట్టేసుకున్న తర్వాత గుర్తొచ్చిందా? మళ్ళీ తిట్టుకోవడం ఎందుకు, కలిసిపోవడం ఎందుకు? ఎవడో తిట్టుకోమన్నాడు, ఎవడో కలుసుకోమన్నాడు? పిల్లరా, యూట్యూబ్ అనేది ఒక క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది కాదండి. యూట్యూబ్ అనగానే అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు, అన్ని రాష్ట్రాల వారు చూస్తున్నారు. కాబట్టి అందరూ చూస్తున్నారు. కాబట్టి క్రైస్తవులు మన ప్రవర్తన అనేది అనేకులకు ఆదర్శవంతంగా ఉండాలి తప్ప అనేకులకు మనము అవకాశాన్ని ఇచ్చేటట్టుగా ఉండకూడదు. ఈ కాంట్రవర్సీస్ ఎక్కువైపోతున్నాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనం, ఒక వ్యక్తి ఎవరైనా తప్పు చేస్తే, మీసాల గురవప్ప గారు కానీ, మరి అమ్మతేజ గారు కానీ, మరి ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎవరైనా సరే, ఒక వ్యక్తి తప్పు చేస్తే అతనిని సవరించాల్సిన విధానం, అతన్ని సరిచేయాల్సిన విధానం ఏంటి బైబిల్ చెప్తుంది. ఇప్పుడు విధానం ఏంటి? ఒక యూట్యూబ్లో ఒక పోస్టర్ పెట్టాడు, ఒక కూర్చుని వీడియో మాట్లాడాడు, అప్లోడ్ నొక్కేసి సమాజంలో పంపించాడు. మారిపోతాడు? అలాగైతే మారిపోతాడా? ఇంకా కోపం పెరిగిపోతుందా? ఇంకా ద్వేషం పెరిగిపోయి ఇంకా మూర్ఖుడైపోతాడా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అతని గద్దింపుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. సహోదరుల విషయంలోని ఇంతలా చెప్తున్నాడే. మరియు నీ సహోదరుడు నీ విషయంలో తప్పు చేస్తే నీ విషయంలో తప్పు చేశాడు. కొన్ని నీ దేవుడి విషయంలో తప్పు చేసినా నీ విషయంలో తప్పు చేసినట్లే కదా. ఎందుకంటే నీవు అది దేవుని నమ్మావు కాబట్టి నీ విషయంలో తప్పు చేశాడు. అప్పుడు ఏం చేయాలి? యూట్యూబ్లో వీడియోస్ పెట్టేసి నా మాట్లాడిననేసి
మరుగేమని వాక్యం చెప్పిందా? ఏమంటుంది? ఆ అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఒంటరిగా వెళ్ళి, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఒంటరిగా వెళ్ళి, ఎంత ప్రైవసీ ఇస్తున్నాడు చూడండి, ఎంత వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడు చూడండి. ఎందుకంటే అందరు అనేస్తే అతడు అవమానపడి మరింత మూర్ఖుడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఒంటరిగా వెళ్ళి చెప్పాల్సింది చెప్పు నాయన, అతన్ని గద్దించు, అతడు నీ మాట వింటాడని వాక్యం చెప్పి. మొదటగానేమో ఒక్కడిగా వెళ్ళి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఒంటరిగా వెళ్ళి చెప్పు నాయన అంటాడు. అలా చెప్పినప్పుడు కూడా వినకపోతే నీతో పాటు ఇంకో ఇద్దరు సాక్షులను తీసుకెళ్ళి అప్పుడు చెప్పు, ముగ్గురు కలిపి చెప్పండి అంటాడు. అలా వినకపోతే అప్పుడు సంఘంలో తీసుకురమ్మంటాడు. ఇప్పుడు అలా కాదు. ఎవరైనా ఒక సేవకుడు చిన్న మిస్టేక్ చేస్తే, ఏమండి మిస్టేక్ ఎవరు చేయరే చెప్పండి? ఇప్పుడు గురవప్ప గారిని లేదా మిగతా పాస్టర్లను తిడుతున్న వారిని నేను అడుగుతున్నాను, మిస్టేక్ ఎవరు చేయరా? చాలా వ్యక్తి ఎవరు నీతిమంతులు లేరని వాక్యం చెప్తుంది. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విషయంలో పడిపోవచ్చు. అది కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, మేసాల గురవప్ప గారనే కాదు, ఎవరైనా సరే మిస్టేక్ చేస్తూ ఒకవేళ యూట్యూబ్లో కానీ ఇతర ఎప్పుడైనా సరే ఎవరైనా మనకు కంటపడితే డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. లేకపోతే ప్రేమపూర్వకంగా, మరలా చెప్తున్నాను, ప్రేమపూర్వకంగా ఆ మిస్టేక్ చేసిన వారి దగ్గరికి కనుక ఒకవేళ యూట్యూబ్ వీడియో వెళ్తే వాళ్ళు ఆ వీడియో చూసి మారేటట్టుగా ప్రేమపూర్వకంగా సమాధానం చెప్పండి. యూట్యూబ్లో ప్రేమపూర్వకంగా సమాధానం చెప్పండి యూట్యూబ్లో. అంతేగాని పౌరుషాలకో గొప్పలకో వెళ్ళిపోయి దురుసుగా మాట్లాడటము లేదా వ్యంగ్యంగా మాట్లాడటం, వెటకరిస్తూ మాట్లాడటం నవ్వులు పాలు చేయకండి క్రైస్తవ్యాన్ని సమాజంలో. ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి. ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తున్న పిల్లలు ఎంత అవమానింపబడుతుంది క్రైస్తవ్యం. ఇప్పుడు ఈ సమయంలో కూడా క్రైస్తవులు అనే వారు ఐక్యతగా లేకుండా ఇంకా ఒక పాస్టర్ అంటే ఇంకొకడు తిట్టుకుంటూ కూర్చుంటే విశ్వాసులు మనం ఏం నేర్పిస్తుంటాం? వ్యూస్ కోసమో సబ్స్క్రిప్షన్స్ కోసమో లేదా అనేకులను ఆకర్షించడానికో, అనేకులు మెప్పు పొందటానికి తొందరపడి యూట్యూబ్లో ఏ పాస్టర్ మీద మాట్లాడకండి. మీరు అంతగా వ్యక్తిని సరిచేయాలనుకుంటే యూట్యూబ్లో నెంబర్లు ఉంటాయి కదా, ఆ వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడండి. లేదైతే ఫోన్ చేసి మాట్లాడినా వినని రకం అంటారా, యూట్యూబ్లో పెట్టండి వీడియోస్, ప్రేమపూర్వకంగా పెట్టండి. అంతేగాని ప్రతి దోషణలకు దిగి ఇదిగో దేవుని విలువైన నామాన్ని, దేవుని ఔన్నత్యమైనటువంటి నామాన్ని ఏమండి అవమానకరంగా మార్చకండి. కాబట్టి సేవకులకు నేను ఇస్తున్నటువంటి సలహా ఇది. ఈరోజు కొంతమంది సేవకులను చూస్తుంటే పేర్లు ప్రస్తావించట్లేదు. ఎందుకంటే పేర్లు ప్రస్తావించి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, భయపడి కాదు. నేను చాలా మంది వాక్యాలు మానేసి ఇంక అదే పనిగా ఇంకా డే బై డే ఏదో పాస్టర్ మీద ఎంతసేపు ఆ పాస్టర్ లాగా, మేసాల గురవైపు లాగా, అమ్మ తేచేలాగా, పాస్టర్ ప్రవీణ్ గారు ఇలాగా, ఆడెవడో ఇలాగ, ఈడెవడో, ఎంతసేపు ఇదే ధోరణి. వ్యూస్ పెరుగుతారు కదనట్లే, సబ్స్క్రిప్షన్స్ పెరుగుతారు, అభిమానులు పెరుగుతారు. అయ్యి బాబు మా అన్న ఇలాగా, మా అన్న అలాగా, అలా చేసాడు మా అన్న, ఇలా చేసాడు మా అన్న అని అభిమానులు కూడా పెరుగుతారు. ఎట్టొచ్చి నీవు అక్కడికి మేలు జరుగుతుంది, కానీ కంప్లీట్గా క్రైస్తవ్యానికి నష్టం జరుగుతుంది. అందుకే మాట్లాడే ముందు సమాజంలో యూట్యూబ్లో మాట్లాడే ముందు ఆలోచించండి. విషయమే వ్యభిచార స్త్రీ విషయంలో యేసుక్రీస్తు ప్రభువులు ఏమన్నారు? అమ్మా ఇక నువ్వు ఏం చేయకూడదు, పాపం చేయకూడదు. అది ఆయన క్యాష్ చేసుకున్నారా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువులకు తెలుసు ప్రతి మనిషి పాపములు పడిపోవటం అనేది సహజం. దాన్ని ఆయన క్యాష్ చేసుకోలేదు. అక్కడ మిగతా యూదులందరి దృష్టిలో ఇతడు ఏదో గొప్ప నడిపించుకోవడానికి, వ్యభిచార స్త్రీని నువ్వు అదేంటమ్మ ఇదేంటి, అది ఇలాగ ధర్మశాస్త్రం చెప్పింది, నేను నరికెళ్ళి పొగిలెట్టెళ్ళి నువ్వు నువ్వు ఆడదానని నువ్వు ఇలాగ మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడు? అమ్మ నిన్ను ఎవరు శిక్షించలేదా, నేను శిక్షించను, మరలా పాపం చేయగని చెప్పాడు. ఆయనే అలాంటి గుణాన్ని కలిగి ఉంటే ఈరోజు సేవకులు ఆయనకంటే గొప్పలా, పాపము లేని యేసుక్రీస్తు ప్రభుల వారే, పరిశుద్ధులైన యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక స్త్రీ విషయంలో ఒక స్త్రీ తప్పు చేస్తే అంతలాగా ఆమెను ప్రొటెక్ట్ చేసినప్పుడు ఈ పాస్టర్లు యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే పరిశుద్ధులా? మరో పాస్టర్ని వెలితి చూపించడానికి. నా ముఖ్య ఉద్దేశం ఒకటే ప్రియులారా, నేను ఎవరిని సమర్థించట్లేదు. నా ముఖ్య ఉద్దేశం ఒకటే, నా ఆవేదన ఏంటంటే పాస్టర్లు ఇలా ఒకరినొకరు అనుకుని విశ్వాసులను అయోమయములు పాడేయకండి, అన్యజనులలో క్రీస్తు నామాన్ని నవ్వులు పాలు చేయకండి. ఇదే ఆ ముఖ్య ఉద్దేశం. ఒక వ్యక్తి ఒక పొరపాటు చేస్తే అతనిని ప్రేమతో సరిచేయాల్సింది పోయి, ఒక పాస్టర్ గారు తెలుసో తెలియకో సాతాను ప్రమేయం వలన తొందరపడో అవగాహన లేక ఒక తప్పు చేస్తే ప్రేమతో సరిచేయాల్సింది పోయి తప్పు చేసిన వాడిని తొక్కేసి ఆ తొక్కినోడి మీద అతన్ని తొక్కి పైకి రావాలనుకోవడం ఎంత స్వార్థం, ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. ఎంతమందిని ఇంకా అలా తొక్కుతారు? తప్పు చేసిన వాడిని ఒకవేళ తొక్కాలనుకుంటే దేవుడు మన అందరినీ పాటికి తొక్కు పాడేసేవాడు కదా. ఆయన మనందరిని ప్రేమించుకుంటూ వస్తే మనం మాత్రం ఎవరో ఒక సేవకుడు పొరపాటు చేశాడని ప్రేమతో అతన్ని దక్కించుకోవాల్సింది పోయి, ప్రేమతో అతన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సింది పోయి, ఇంకా దూషిస్తూ దారుణంగా మాట్లాడితే ఇంకా అతన్ని కథాపాతాన్ని తొక్కాడు. ఎంత మటుకు న్యాయం? అందరికీ వందనాలు ప్రియులారా. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
దైవ చిత్తమైతే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.